ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి తనుజ ఉంది. తనుజ ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, బాగా కొనసాగుతుంది. కొంతమంది అది పిఆర్ ఓటింగ్ అంటారు, ఫేక్ ఓటింగ్ అంటారు, కన్నడ నుంచి ఓటింగ్ పడుతుంది అంటారు. ఏదేమైనా తనకు ఓట్లు పడుతున్నాయి, తను ఫస్ట్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇంకేం చేయలేము. ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ప్లేస్లోనే ఉంది, నామినేషన్లోకి వస్తూనే ఉంది, ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉంటూనే వస్తుంది. మొత్తానికి ఓటింగ్ కావాలి, ఆ ఓటింగ్ తనకు పడుతుంది అంతే. ఇంకా సెకండ్ వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ ఈ వారం ఫస్ట్లోనే తీయేశారు. ఈ వారం కూడా ఆడడానికి ఏమీ స్కోప్ లేదు, కానీ ఓట్ బ్యాంక్ ఏదైతే క్రియేట్ అయిందో దానివల్ల నెట్టుకుంటూ వస్తున్నాడు. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా నిన్న డీమన్ కూడా అందరూ సైడ్ చేసేశారు. అందరూ ప్లాన్ చేసుకొని తోయేసినట్టుంది అది కూడా, డీమన్ కూడా స్ట్రాంగు అని చెప్పేసి. ఇంకా థర్డ్ ప్లేస్లో వచ్చేసి సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సుమన్ శెట్టి అన్నకి ఈ వారం ఖచ్చితంగా ఓట్లు పడాలి, ఎందుకంటే అంతలా పర్ఫామ్ చేశాడు నెక్స్ట్ లెవెల్లో సీక్రెట్ టాస్క్. ఆ సీక్రెట్ టాస్క్ ఫస్ట్ సుమన్ అన్నకే ఇచ్చారు మెయిన్ రోలు, కానీ తనకి కనపడలేదు, నాకు తెలుగు చదవడం రాదు అని ఏదో చెప్పినట్టున్నాడు. ఇంకా వాళ్ళకి దిమ్మ తిరిగింది, ఇదేంద్ర అయ్యా ఇట్లా చెప్తున్నాడని. ఇంకా దాంట్లోకి దివ్యాని ఇంక్లూడ్ చేసి మీరిద్దరూ ఆడండి అని చెప్పి ఆడిపించారు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే సక్సెస్ఫుల్గా చేశారంట. సుమన్ శెట్టి అన్న ఈ వారం పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు. ఎవరైతే ఆ పాల ప్యాకెట్లు దొంగతనం చేసినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సుమన్ శెట్టి అన్నవి నెక్స్ట్ లెవెల్, అవునా అని. ఇంకా థర్డ్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్నే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న కూడా ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా బాగా ఓటింగ్ పడుతుంది. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గారికి కూడా ఈ వారం అంతగా స్కోప్ లేదు నిరూపించుకోవడానికి, ఎందుకంటే ఆవిడ కూడా క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో లేరు. ఇంకా ఓటింగ్ బ్యాంక్ అయితే ఉంది, దానివల్ల ఓట్లు పడుతున్నాయి. ఇమాన్యువల్ ఓట్లు కూడా సంజన గారికి పడుతున్నాయి. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి బర్నీ గారు ఉన్నారు. బర్నీ గారికి కూడా ఇంకా అంత ఓటింగ్ అయితే క్రియేట్ కాలేదు, ఇంకా అంత ఇంపాక్ట్ అయితే బర్నీ గారు అయితే ఇప్పటికీ క్రియేట్ చేయలేదు. రీఎంట్రీ తర్వాత కూడా ఆయనకు వేరే ఇంజూరీ అయింది, చూద్దాం. ఇప్పటికైతే ఫిఫ్త్ ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. ఇంకా సిక్స్త్ ప్లేస్లో రాము ఉన్నాడు. రాము ఈ వారం ఒక టాస్క్ ఆడాడు, మిగిలిన దాంట్లో కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాడు. కానీ నామినేషన్ పాయింట్లే కొంచెం డల్గా ఉన్నాయి. తను ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను కాబట్టి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తుందో చూద్దాం. ఇంకా లాస్ట్లో వచ్చేసి సాయి శ్రీనివాస్ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 100% ఈసారి సాయి శ్రీనివాసే ఎలిమినేట్ అయ్యి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రాము ఉన్న తనుజ నాకు తెలిసి ఆ పవర్ యూజ్ చేసి రాముని కాపాడి సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేస్తుంది. ఒకవేళ ఇంతకుముందు చూపించినట్టే మాదిరి గారు ఎలిమినేట్ అని సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ చూపించేస్తే పర్వాలేదు. ఈసారి చూపించకుండా ఇద్దరిని పెట్టి ఎవరికి యూజ్ చేస్తామంటే నాకు తెలిసి తనుజ ఖచ్చితంగా రాముకి అయితే యూజ్ చేస్తుంది. ఇంకా లేకుంటే బర్నీ గారిని కూడా పెట్టే అవకాశం ఉండొచ్చు. బర్నీ గారిని పెట్టి ఆ తర్వాత సాయి శ్రీనివాస్ని పెట్టచ్చు. ఇప్పుడు ఎవరికి యూజ్ చేస్తారంటే బర్నీ గారికి యూజ్ చేస్తుంది.